ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆడపిల్లలకి సంబంధించిన ఒక విషయం. పెళ్ళైపోయింది, దానికి వంట వచ్చేస్తుంది. పెళ్ళైపోయింది, ఇల్లు చక్కబెట్టడం వచ్చేస్తుంది. పెళ్ళయింది, అందరితో చక్కగా మాట్లాడటం కూడా వచ్చేస్తుంది. అంటే టోటల్ బిహేవియరు టోటల్గా చేంజ్ అయిపోవాలి అని కోరుకుంటారండి, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ముందు అయిపోతుంది అని ఫీల్ అవుతారు, అయిపోవాలి అని కూడా అనుకుంటారు. అది ఎలా సాధ్యమవుతుందండి? ఒక 20 ఏళ్ళు, 21, ఇప్పుడంటే 25, పోనీ 27 అనుకోండి. 27కి పెళ్ళి అయ్యేటప్పుడు ఈ 27 ఏళ్ళ నుంచి నేర్చుకుంది వన్స్ ఒకేసారి ఎట్లా టర్న్ అవుతారు? అయిపోవాలని కోరుకుంటారు. కోడళ్ళు ఒద్దిగ్గా ఉండాలి, అత్తగారి చెప్పు చేతల్లో ఉండాలి, బాగా పని, వాళ్ళకి ఏంటంటే సినిమాటిక్గా కావాలి. మీ అబ్బాయి సినిమాటిక్గా ఉంటాడంటే వాడు ఉంటాడు, వాడు అలాగే చైల్డిష్ గానే ఉంటాడు యాజ్ యూజువల్. నీకు పెళ్ళైంది తెలీదా అంట. పెళ్ళైన పిల్లకి బుద్ధి ఉండద్దు, పెళ్ళైన పిల్లకి తెలియద్దు. పెళ్ళైన పిల్లకి పెళ్ళి అయ్యటం ఏంటి? అదేమన్నా బృహత్తర కార్యక్రమం? ఏం చేస్తున్నారు? ఏదో షాపింగ్ చేస్తారు, ఫోటోలు తీస్తారు, పెళ్లి చేస్తారు, అంతే. పెళ్లికి ప్రిపరేషన్ ఏం చేస్తాం మనం? రోజు ఒళ్ళు నలుగు పెట్టుకొని చెప్తుంటాను నేను. ఫోటోల్లో బాగుంటారమ్మా, రోజు ఒళ్ళు నలుగు పెట్టుకోండి, రెగ్యులర్గా తరచుగా ఫేషియల్స్ చేయించుకోండి. జుట్టు బాగా పలచగా ఉంది, తలకి ఏదైనా వారం వారం ట్రీట్మెంట్ చేయించుకుంటే పెళ్లి నాటికి జుట్టు పెరుగుతుంది. పెళ్ళి అయ్యాక ఫోటోల్లోనూ వాటిల్లోనూ. అంతకంటే ఏమైనా ఉంది? అదే కదా. ఇవాళ రేపు ఏమీ లేదు. ఇదివరకు ఏం చేసేవాళ్ళమ్మా అనకూడదు. ఇదివరకు అనగానే చాలా మందికి ఇప్పుడు కోపం వస్తుంది. మీరేంటండి అన్ని పాత విషయాలు చెప్తారు, లేటెస్ట్ సంగతులు చెప్పండి. లేటెస్ట్ ఇవే చెప్పుకోవాలి మనం. చెప్పండి రమ్మగారు, ఏం చేసేవాళ్ళు ఇదివరకు? ఇదివరకు ఏం చేసేవాళ్ళు? పిల్లకి 15, 16 వచ్చిన దగ్గర నుంచి సాయంకాలం వంటతే ఇచ్చేవాళ్ళు. సాయంత్రం వంట, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే పిల్లలు పాలు తోడబెట్టడం, పక్కలు వేయటం, దుప్పట్లు మంచి పెట్టడం, వాకిట్లో ముగ్గులు వేయటం, తెల్లవారు లేచి వాకిలు కల్లాపు చల్లాలి, వాకిట్లో ముగ్గేయాలి, అమ్మ వెనకాలే ఉండాలి. పిండి తంపి, అమ్మ పిండి తంపితే పిల్ల పిండి చలించాలి, అమ్మ పప్పు రుబ్బితే పిల్ల ఒడియాలు పెట్టాలి. స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు కదంటే ఎందుకు వెళ్ళేవాళ్ళు కాదు? స్కూళ్ళు, కాలేజీలు అన్నీ ఉండేవి. ఇప్పటికి 70 ఏళ్ల క్రితం నుంచి బిఏలు, ఎంఏలు, ఎఫ్ఏలు వచ్చాయమ్మా. 50 ఏళ్ల క్రితం నుంచి ఉద్యోగాలు వచ్చినాయి. నేను చెప్తున్నాను కదా, నాకంటే 19 ఇయర్స్ పెద్ద అక్కయ్య. నాకంటే 19 ఇయర్స్ అంటే ఎంత లెక్క పెట్టండి. నాకంటే 22 ఇయర్స్ మా రెండో అక్కయ్య కొడుకు నాకంటే పెద్దవాడు. ఆవిడ ఉద్యోగం చేసింది. నాకంటే ఎంత ముందు నుంచి ఉద్యోగాలు ఉన్నాయమ్మా? అవును. అప్పటికి మా అక్కయ్యలాగా వర్క్ చేసే వాళ్ళు 10 మంది అయినా ఉన్నారు. ఎప్పటి సంగతి చెప్తున్నా నేను. నాకు 5-6 ఏళ్ళ వయసు అప్పటి సంగతి చెప్తున్నా. 5-6 ఏళ్ళు కూడా లేవు. మా చిన్నక్కయ్య ఉద్యోగంలో చేరే నాటికి నాకు 5 ఏళ్ళు ఉన్నాయా? ఏమో మరి 4వ ఏడు అనుకుంటా నాకు. నేను స్కూల్కి వెళ్తాలా, మా అక్కయ్య అందరూ ఓరియంటల్ స్కూల్కి వెళ్ళే నాటికి నాకు 4 ఏళ్లే. వాళ్ళ అబ్బాయి కూడా మాతోటే ఉన్నాడు. వాడు నేను ఒకే క్లాస్, సంవత్సరం పెద్దవాడు, మేమిద్దరం ఒకే క్లాస్. అప్పటి నుంచి ఉన్నాయిగా. ఎన్ని పనులు చేసేవాళ్ళు జయ 5 వరకు. ఇప్పుడు ఉద్యోగం చేస్తామంటే ఇంకా ఏమీ చేయటల్లా. మాకు ఎక్కడ తీరుతుంది అంటాం. నేను ఇప్పుడు వాళ్ళ ఇక్కడికి వచ్చానా, మధ్యాహ్నం ఎక్కడికైనా వెళ్ళాలంటే రాత్రి వంట ఏం చేసుకుంటూ చాలా కష్టం అంటుంది మా అక్కయ్య. మా అక్కయ్య ఇలాంటివి ఎన్ని చేసేసేదో ఇది వరకు. అక్కయ్య వాళ్ళే అది పొద్దునంతా తిరిగి వస్తుంది, అక్కడ బోళ్ళంత పని చేసి వస్తుంది, ఇప్పుడు ఇంతకు చేంజ్ చేసుకుంటుంది. నువ్వేం చేస్తావో అంటారు. నేనేం చేయక్కర్లేదని వాళ్ళే చెప్పేస్తారు. ఏం చేయక్కర్లేదు, మనం దానికి ఫిక్స్ అయిపోయాం. పైగా పిల్లల్ని LKG నుంచి చదివిస్తామమ్మా మనం. స్కూళ్ళు, కాలేజీలు, వాటి కోసం పుస్తకాలు మోసుకెళ్ళటాలు, వాటి కోసం తయారవటాలు, ఇవి కాకుండా ప్రపంచంలో రకరకాల వ్యవహారాలు ఇవన్నీ చేస్తూ ఆడపిల్లలు కోడళ్ళుగా ఎలా ఉండాలో, పెళ్ళాలుగా ఎలా ఉండాలో ట్రైనింగ్లు ఇవ్వడల్లా. ఇదివరకు ప్రపంచాన్ని చూస్తూ నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అది ఆ ప్రపంచమే లేదు. మీరు ఇంకా పాతకాలంలో లాగా కోడలివి బుద్ధి రాదా, కోడల్లాగా నువ్వు ప్రవర్తించట్లేదు, ఇలా పిచ్చివాగుళ్ళు వాక్కన్నా ఉంటే బాగుంటుంది. అసలు అలా లేదు ఇప్పుడు ప్రపంచం. ఇప్పుడు ఇంట్లో నాయనమ్మ ఉండేదండి, అమ్మ ఎలా ఉండేదో మనకు తెలుసు. దాన్ని బట్టి మనం ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఉండేవాళ్ళం. ఎవరున్నారు ఇప్పుడు? ఏమైనా చూసి నేర్చుకునేది లేదు, చెప్పి చేయించేది లేదు. వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళతోటి అలా ఉంచుకోవాలి. మీరు ట్రైనింగ్ ఏమి మీ పిల్లలకి ఇవ్వటం లేదు. మీరు కాదంటే ఇప్పుడు నాకు అమ్మాయి లేరుగా, అందుకని మీరని చెప్తున్నాను అనమాట. మనం అందాం పోనీ, ఏ ట్రైనింగు మనం ఇవ్వట్లా. దీనికి సరిపడా మనం ఇచ్చే ట్రైనింగ్ ఏంటి? కొంచెం టైం మేనేజ్మెంట్, ఏదో ఉద్యోగాలకు వెళ్ళటం, ఏదో రకంగా ఉడకేసుకోవటం, ఏదో రకంగా చేయటమే తప్పిస్తే సాంగంగా అదేదో సాకల్యక ఇదేదో ఎక్కడ చెప్తున్నాం మనం? అవును.
ఈ వ్యవహారాలు చాలకన్నా మధ్యలో డ్యాన్స్ అంటాం, సంగీతం అంటాం, వెస్ట్రన్ డ్యాన్స్ అంటాం, వెస్ట్రన్ మ్యూజికల్ టంటింగ్లు ఏవో చెప్తాం, అవి కూడా ఉంటాయి. కోకరిక్యులర్ యాక్టివిటీస్. అవునవును. ఇవన్నీ చేసిన పిల్ల కోడలిగా ఉండే రకాన్ని లేదా బెళ్ళంగా ఉండే రకాన్ని ఎలా నేర్చుకుంటుంది? నేర్చుకోలేదు, మెల్లిగా నేర్చుకుంటుంది. తన లైఫ్కి అవసరమైనవి నిదానంగా నేర్చుకుంటుంది. ఒక దాని తర్వాత దేని మీద డిమాండ్ ఉందో, ఏది డిమాండ్ చేయబడుతుందో అది మెల్లిగా నేర్చుకుంటారు. టైంకి వంట చేయటాలు అవి ఏమి రావు, కొత్తలో మార్చేసుకుంటారు, కింద పోసేసుకుంటారు. ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉండవు, లేదా ఇల్లు శుభ్రంగా ఉంటే వంట కుదరదు, వంట కుదిరితే శుభ్రం కుదరదు, ఇవి రెండు కుదిరితే ఆఫీస్ కుదరదు. క్రమంగా మేనేజ్మెంట్ నేర్చుకుంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలమ్మా పాపం. అవును అవును. వాళ్ళకి 4 నేర్చుకునే అవకాశం ఇవ్వాలి కదా. ఏవో కొన్ని చేస్తారు, కొన్ని చేయలేకపోతారు. చేయగలిగిన వాటిని మెచ్చుకోండి, చేయలేని వాటికి హెల్ప్ చేయండి. నువ్వు కోడలేవు కదా, నువ్వు ఆడపిల్లవు కదా, ఏం మాట్లాడతారమ్మా? అవును. మనం మగపిల్లలతో పాటు ఆడపిల్లల్ని పరిగెత్తిస్తున్నాం కదా, అవునా కాదా? 100% రమ్మ మరి గారు. ఇంత పరిగెత్తిచ్చేటప్పుడు ఈ పరుగుతో పాటు నువ్వు డాన్స్ కూడా చేయాలంటే ఎక్కడ చేస్తారు కదా? ప్లస్ వచ్చేస్తే అనుకోవటం కూడా పొరపాటే కదండి. ఇవే కాదు, ఇళ్లల్లో ఉండే ఆడపిల్లలకి కూడా అవన్నీ రావు. అది మనం అవి చూపించట్లేదు, చెప్పట్లేదు, నేర్పలేము. క్రమంగా జీవిత గమనంలో దానికి తగ్గట్టుగా వాళ్ళే నిదానంగా నేర్చుకుంటారు. ఒక్కొక్కళ్ళని చూసి 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 నేర్చుకుంటారు. నా మటుకు నాకు కూడా పెద్ద వంటేం రాజయ్య పెళ్లి నాటికి. ఇప్పుడు నేను తెగ వండేస్తున్నానా? మీరంతా తెగ తినేస్తారు, ఉన్నవాళ్ళంతా పడిపోయేస్తారు అక్కడే. నాకు రాదు పెళ్లి నాటికి వంట. నాకేమి పసెప్పుడు పెళ్ళి అయిపోవాలి, 23 వచ్చినాయి నాకు. అయినా కూడా రాలేదు. ఏదో మామూలు వంట వచ్చు, ఏదో అన్నం వండటం, ఏదో కాస్త కూర చేయటం, ఏదో పులుసు చారు కొంచెం కొంచెమే. మెల్లిగా డెవలప్ అయ్యాయి. ఏవైనా పుట్టుకతోటి వస్తాయి, అంతే కదా. ఏవొచ్చాయి నీకు? ఏబిసిడీలు వచ్చా, ఐలు వచ్చా? మెల్లిగా నేర్చుకోవాలా? అవును. అలాగే నేర్చుకుంటాం. ముందు మన జీవితానికి అవసరమైంది ఏంటి వీళ్ళ మన చుట్టూతా ఉన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేది ప్రతి కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఆలోచించాలి. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇది ప్యూర్లీ ఆడపిల్లల కోసమేనమ్మా, ఆడవాళ్ళకి కాదు, పిల్లలకి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కేవలం వాళ్ళవేనా, మన లైఫ్ ఇవి కూడానా? అవి వాళ్ళు వంట చేయటం రాదా అన్నారు, వాళ్ళ కోసం ఆ వంట వాళ్ళ కోసమేనా? కాదే, మనకు కూడా కావాలి కదా కదా. టైం మేనేజ్మెంట్ మనకు కూడా కావాలి, ఇల్లు శుభ్రత మనకి కావాలి, ఇతరులతోటి మంచి సంభాషణ చాతుర్యం మనకి అవసరమే. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, బట్ అది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వ్యక్తులు డిమాండింగ్గా ఉన్నప్పటికీ లైఫ్ డిమాండింగ్ యూ అనేది నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితమే నిన్ను డిమాండ్ చేస్తుంది, ఇది నువ్వు చెయ్యాలి, చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు. నేను వంట చేయనండి అంటావు, ఎలా కుదురుతుంది? నువ్వు తినద్దు, నీ కడుపుని పుట్టారు 4 పిల్లలు, ఒకళ్ళో ఇద్దరో 2, 3, 4 పెట్టద్దు. వాళ్ళని మార్చావు కదా, అత్తగారిని అయితే అనబెట్టగానే మార్చి అవతల పారేద్దాం పోనీ. మన పిల్లలకి తెల్లారులేస్తే అంత అన్నం కావాలి, సాయంత్రానికి ఇడ్లీ కావాలి, రాత్రికి ఏ ఉగ్గో కావాలి. నువ్వు నేర్చుకోవద్దా? మొగుడు వారికి పెట్టాలి కదా. మొగుడు వారి పెట్టం పీడపోయింది, వాడికి పెట్టవా? గొడవలేదు మన పిల్లలకి పోని వద్దు. అది కూడా మనం ఎన్ని రోజులు బయట తింటావు? ఎన్ని రోజులు ఎవరైనా నీకు పెడతారు? నువ్వు చేసుకోవాలి కదా. అవును కదా కదా. పోట్లాడతావు, రయ్యమని మాట్లాడతావు, విసుగ్గా మాట్లాడతావు, అది కుదురుతుంది? పోనీ ఇంట్లో పోట్లాడతాం, ఇంట్లో విసిరేస్తావు, ఆఫీస్లో, బయట ప్రపంచంలో. నాకు ఆఫీస్ వద్దు, బయట ప్రపంచం వద్దు, ఇల్లు వద్దంటే ఇంకేముంది? నువ్వెందుకు ఇంకా ఏం చేస్తావు? అడవులకు వెళ్ళిపోవటం. అడవులకు వెళ్ళినా అక్కడ కూడా నువ్వు ప్రశాంతంగా ఉండాలి, నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు. ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు. మనం ఏ సమాజంలో ఉన్నామో దానికి తగ్గట్టుగా మనం వెళ్ళాల్సిందే. ఎంత పెద్ద గంగా ప్రవాహమైనా దారి సన్నగా ఉంటే స్పీడ్ పెంచుకుని దారికి సరిపడా వెళ్తుంది, అది కదా. అవును కదా. కాబట్టి అలా వెళ్ళండి, స్టాగ్నేట్ అయిపోవద్దు. వాళ్ళు డిమాండ్ చేస్తారు, కోపం తెచ్చుకుని అక్కడి నుంచి తెంపేసుకుందాం అనుకోకండి. లైఫ్ ప్రతి చోట మీకు ఈ డిమాండ్నే వినిపిస్తుంది. ఇది కాకపోతే ఇంకోటి, నీకు ఏది రాదో అదే డిమాండ్ చేయబడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏది చేయవో అదే డిమాండ్ చేస్తారు. చేయడానికి ట్రై చేయి, నిన్ను నువ్వు మార్చుకో. నేను ఇంతేనండి అని అనద్దు పొరపాటును కూడా. ఎవ్వరూ ఇంతేగా ఉండరు,
ఎవ్వరు ఇంతేగా ఉండరు. మనం పుట్టినప్పుడు ఇంతేగా లేము, మార్చుకున్నాం, అన్నీ నేర్చుకున్నాం. ఇంత నుంచి అంత అంత అయ్యాం. అయ్యాం. ఈ మధ్యలో ఎన్ని నేర్చుకున్నాము, కొంత వయసు వచ్చాక దిస్ ఈజ్ మీ అని అంటాం. నేను నేర్చుకోను, నేను మార్చుకోను, నేను చాలా పొరపాటు అది. మనకు తెలియకుండా మార్చేసుకుంటూనే ఉంటాం. చిన్నప్పుడు అందరిని ఇమిటేట్ చేస్తాను జయ, ఇమిటేట్ చేస్తాను. చిన్న చిన్న పిల్లలు చూడు, నేను ఇప్పుడు మా పిల్లాడిని చూస్తుండేదాన్ని, నేను మా కమలి కొడుకుని చూస్తాను. వాడు ఎవరైనా రాగానే ఆ పిల్ల కళ్ళాడుతాను, వీడు కూడా ఇలా ఇన్వాలంటరీగా కాపీయింగే కదా మనం చేసేది. వాళ్ళు ఎవరింటికో వెళ్ళాం, వాళ్ళ ఇల్లు బాగా నీట్గా పెట్టుకున్నారు, మనకు కూడా ఒక దురద వస్తుంది. వాళ్ళు ఏవో కొనుక్కున్నారు, మనం కూడా కొనుక్కుంటామండి, ట్రై చేస్తాం, ఆలోచిస్తాం. నీకు అవతల వాళ్ళు డిమాండ్ చేయగానే వీళ్ళెవరు నన్ను డిమాండ్ చేయడానికి అనిపిస్తుంది. నేను ఒప్పుకుంటా, కానీ ఒక్కసారి ఆలోచించండి, దాంతోపాటు నీ జీవితం కూడా అది కోరుకుంటోందా? నువ్వు కాదు, నీ లైఫ్. దానికి ఏం కావాలి అది నువ్వు ఆలోచిస్తే నీకు అసలు ప్రెషరే ఉండదు. ఎస్, హాయిగా వాళ్ళు నేర్చుకోలేదని నేను నేర్చుకుంటాను, మెల్లిగా ట్రై చేయి, నీకే మంచిది. ఇప్పుడు అత్తారింట్లో లొంగుండమంటున్నాననే మీనింగ్ వస్తుంది. కాదు, లొంగుండట్లేదు. నీ లైఫ్కి నువ్వు లొంగితేనే లైఫ్ నీ చేతిలోకి వస్తుంది. నువ్వు లొంగవు, అది నీ చేతికి రాదు. అంతే సింపుల్. నీకు కావాల్సింది ఏది నీకు ఇవ్వదు అది. ముందు దానికి ఏం కావాలో ఇస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. నీ కొత్తగా పెళ్ళైన పిల్లల్ని నీకు అది రాదా, నీకు ఇది రాదా, నేర్చుకోలేదా, మీ అమ్మ నేర్పలేదా, అలాంటి పిచ్చి మాటలు అడగటం మానేయండి అత్తగారులు దయచేసి. ఆడపడుచులు కూడా, మీరు కూడా ఇలా మట్టి ముద్దల షేప్ నుంచి సజీవ శిల్పాలుగా మారారు. ప్రతి ఆడపిల్ల అంతే, ప్రతి మనిషి అంతే. మొదట మనం ముద్దలుగానే పుడతాం, అక్కడి నుంచే మనం ప్రపంచానికి అనుగుణంగా మన జీవితానికి అనువుగా, మనకు కావలసినట్టుగా, మనకి నచ్చినట్టుగా లైఫ్ మనని ఏది డిమాండ్ చేస్తుందో దానికి తగినట్టుగా మనని మనం మార్చుకుంటూ ముందుకొచ్చాం. కొత్తగా వచ్చిన వాళ్ళు సడన్గా ఏమిటో అయిపోవాలని భావించద్దు, అది పొరపాటు. వంట రాకపోతే నేర్పించండి, అది కూడా రాదా అంటే రాదు, ఏం చేయాలి, నేర్పుకో అంటారమ్మా. ఇట్లా ఎప్పటికొస్తుంది అంటారు, ఎప్పటికేంటి, ట్రై చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలి, ఎవరికి రాదో వాళ్ళకి. లేదా వాళ్ళు ఎలా ఉంటే అలా ఉండండి చచ్చినట్టు. వాళ్ళు ఎంతసేపు అనడం వల్ల ప్రయోజనం లేదుగా. అవును రాము గారు, వాళ్ళు కూడా ఆలోచించాలి. వీళ్ళు పెద్దవాళ్ళు ఆలోచించాలమ్మా. పెళ్ళయింది కానీ ఆ పిల్లకి బుద్ధి లేదు, జ్ఞానం. పెళ్ళి అయింది కానీ అంటే పెళ్ళి అవ్వటం అనేది ఒక క్రియే, అంతే, ఒక క్రియ. ఇప్పుడు ఇది వరకు ఏం చేసేవాళ్ళు అంటే జయ, ఈ పెళ్ళైన పిల్లల్ని కొద్ది రోజులు అత్తారింటి పంపించి కాస్త అలవాటు అయ్యాక మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు, మళ్ళీ పుట్టింట్లో ఏవో చేయించేవాళ్ళు, మళ్ళీ తీసుకెళ్ళేవాళ్ళు, తీసుకొచ్చి క్రమంగా వీళ్ళు అక్కడ పరిస్థితులకి ఎకిష్టమై ఒకటి నేర్చుకునేవారు. మనం ఇప్పుడు కొంతకాలంగా ఏంటంటే పెళ్ళి అవ్వడం ఏంటి, అత్తారింటికి వెళ్ళిపోతే ఇక అంతే, అది అక్కడే. అవును, ఏ పండగకో అట్లా రావటం, విజిటర్స్ లాగా 2 రోజులు, ఒక రోజు విజిట్సే కదా జయ. పండగకు వచ్చి 15 రోజులు ఉండే పిల్లేది, దాని ఉద్యోగం, దాని వ్యవహారం బోల్డు పాపం. ఇంకా వాళ్ళు ఏం నేర్చుకుంటారు అక్కడ? ఇట్లా వాళ్ళకి వంకాయ కూర వాళ్ళంతా అవి తింటారు, నాకు రావట్లేదంటే అమ్మ వారం ఉంచుకుని ఏదైనా నేర్పించేందుకు అవకాశం ఏది? అమ్మలు బిజీగా ఉంటున్నారు ఇప్పుడు పాపం, అది కదా, తల్లులు బిజీగా ఉంటున్నారు కదా. మంచి ప్రధానమైనది ఏంటంటే, ఈ పిల్ల కొత్తగా వచ్చింది, చిన్నపిల్ల, వీళ్ళు ఇప్పటిదాకా చదువుకుంది, ఇది ఏం నేర్చుకుంటుంది అని మనం కనుక అనుకున్నాం అనుకోండి, బాగుంటుంది, చక్కగా సెట్ అవుతుంది. మీకు కూడా కొడుకులు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళయ్యాక మీకు బుద్ధి వస్తుంది. ఇలాంటి మెసేజ్లు వచ్చాయి ఆ మధ్య అంతా. నా కొడుకులకి పెళ్ళైనా నేను ఇలాగే ఉంటా, పైగా నేను చాలా మంది లాగా ఏకో నారాయణో హరి కాదు, నా పైన పెద్ద డైనాసిటీ ఉంది, బోళ్ళంత మంది ఉన్నారు సమాజం. అందరికీ కోడళ్ళు వచ్చారు, మా అక్కయ్యలు అందరికీ కోడళ్ళు వచ్చారు కదా. నాకు తెలుసు కాబట్టి, నేను చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతూనే ఉంది. బాగుంది, అంటే విషయాన్ని తీసుకోవట్లేదు, కామెంట్స్ రూపంలో. మీకు కొడుకులు ఉన్నారు, జాగ్రత్త. కొడుకులుంటే ఏమిటి, అదే కదా, కొడుకులున్నా చేయగలిగేది ఏం లేదు. నేను నేర్చుకుంటూనే ఉంటా, అంతే కదా. ఎవరైనా నేర్చుకోవాలిగా. రైట్, నమస్తే. నమస్తే.